హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఈ తరం రుచులు. ఈరోజు మనం చిలకడ దుంపలతో ఒక సింపుల్ అండ్ టేస్టీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం చిలకడ దుంపని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించి పాన్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొంచెం వేడవగానే 2 కప్పులు చిలకడ దుంప ముక్కలను వేసి దోరగా వేగనివ్వాలి అండి. ఈ నెయ్యి అంతా చిలకడ దుంప ముక్కలకి బాగా పట్టేలా కలుపుతూ వేగనివ్వాలి. మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే చిలకడ దుంప ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయండి. ఈ విధంగా మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేగనివ్వాలి. మనం ఈ ముక్కల్ని పూర్తిగా మెత్తబడేదాకా వేగనివ్వాలి అండి. ఎందుకంటే ఒకసారి మనం బెల్లం వేసిన తర్వాత ముక్క అనేది మళ్ళీ మెత్తబడదు. చూసారా, ఇక్కడ మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అండి. ఈ విధంగా మనం కలుపుతూ దోరగా వేగనివ్వాలి. మనకి ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి మనం ఒక ముక్క చేత్తో తీసుకుని నలిపితే ఇలా మెత్తగా అవ్వాలి అండి. మనం చూపించినట్టుగా మెత్తగా అయితే ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అండి. ఇలా ఈ మెత్తగా ఉడికినప్పుడు మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అండి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పులు చిలకడ దుంప ముక్కలకి 1 కప్పు బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం అంతా చిలకడ దుంప ముక్కలకి బాగా పట్టేలా కలుపుతూ వేగనివ్వాలి. ఇక్కడ మనం బెల్లం వాడుతున్నాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. ప్రత్యేకించి చిలకడ దుంప హల్వాకి పంచదార కన్నా బెల్లం చాలా బాగా టేస్ట్ ఇస్తుంది అండి. మనం ఇలా 2 నిమిషాలు మూత పెట్టి కనుక మగ్గనిస్తే ఈ బెల్లం అంతా చిలకడ దుంప ముక్కలకి బాగా పడుతుంది అండి. మనం అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తే పాకం అనేది కరెక్ట్గా వచ్చి ముక్కలకి బాగా పడుతుంది. ఈ చిలకడ దుంప అనేది పిల్లలకి పెద్దలకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అండి. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉందండి అండి. దానివల్ల చాలామంది నోటిపోటుతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ చిలకడ దుంప అనేది చాలా మంచి ఆహారం అండి. ఈ చిలకడ దుంప మొత్తం కూడా ఈ పాకం బాగా పట్టేలా వేగనివ్వాలి అండి. మనకి పాకం అంతా దగ్గర పడేదాకా ఈ చిలకడ దుంప ముక్కల్ని ఉడకనివ్వాలి అండి. మనం మధ్య మధ్యలో గరిటతో ఈ చిలకడ దుంప ముక్కల్ని నొక్కుతూ ఉంటే అది హల్వా కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది అండి. ఈ విధంగా మనకి పాకం మొత్తం దగ్గర పడింది చూసారా. మనం లాస్ట్లో దింపేటప్పుడు దీనికి ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తే హల్వా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంపల హల్వా రెడీ అయ్యింది అండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు.